హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు అక్టోబర్ 3, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి వార్తలు నిలిచిన ఒక పుస్తకం పైన అడగడం జరిగింది. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన అంశం ఇది. ఈ పుస్తకం యొక్క ప్రత్యేకత ఏంటంటే, మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ పుస్తకానికి ముందు మాట రాశారు, ఫోర్వర్డ్ ఇచ్చారు. సో వార్తలు నిలిచిన ఆ పుస్తకం గురించి క్వశ్చన్ అడిగాను కదా, క్వశ్చన్ని మరొకసారి చూడండి. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఆత్మకథకి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ముందు మాట రాశారు. మరి ఇటీవల వార్తలు నిలిచిన ఈ పుస్తకం పేరేంటి? డైరెక్ట్ క్వశ్చన్. రానున్న ఏ పోటీ పరీక్షన, ఏ స్థాయి పోటీ పరీక్షన ఈ పుస్తకానికి సంబంధించి ఇదే విధంగా క్వశ్చన్ అడగవచ్చు. సో పుస్తకం పేరు వచ్చేసి ఐ యామ్ జార్జియా, మై రూట్స్ మై ప్రిన్సిపల్స్ అనే ఒక పుస్తకం. ఎగ్జామినేషన్లో పుస్తకం పేరు ఇచ్చి ఆథర్ ఎవరని కూడా అడగవచ్చు. ఐ యామ్ జార్జియా, మై రూట్స్ మై ప్రిన్సిపల్స్ అనేది ఏ దేశ ప్రధాని ఆత్మకథ అంటారు? ఇటలీ దేశ చరిత్రలోనే మొట్టమొదటి మహిళా ప్రధానిగా చరిత్రలో నిలిచిన వ్యక్తి జార్జియా మెలోని. ప్రస్తుతం ఇటలీ ప్రధానిగా, ఐరోపా ఖండంలోని ఒక దేశమైన ఇటలీ ప్రధానిగా జార్జియా మెలోని గారే విధులు నిర్వర్తిస్తున్నారు. సో తన ఆత్మకథని గతంలోనే విడుదల చేశారు. ఐఎమ్ జార్జియా, మై రూట్స్ మై ప్రిన్సిపల్స్ అని చెప్పేసి 2021 ఇయర్లో బెస్ట్ సెల్లర్గా కూడా వార్తలు నిలిచింది అప్పట్లో. మరి విదేశాల్లో, వివిధ దేశాల్లో ఈ పుస్తకం ఇప్పటికే అందుబాటులో ఉంది, రిలీజ్ అయిపోయింది. ఇక భారతదేశంలో ఆ పుస్తకాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారు జార్జియా మెలోని గారు. మరి ఆ పుస్తకానికి ఆదరణ రావాలి అంటే ఒక ప్రముఖ వ్యక్తి ఆ పుస్తకం గురించి కానీ, ఆ పుస్తకానికి ముందు మాట కానీ ఇచ్చారనుకోండి, ఆ పుస్తకం అనేది విశేష ఆదరణ పొందుతుంది, ప్రజల్లోకి వెళ్తుంది. ఇక్కడ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆ పుస్తకానికి ఫార్వర్డ్ ఇచ్చారు. మరి పుస్తకంలో ఏం చెప్పారు జార్జియా మెలోని? ఇది ఆత్మకథ, ఆటోబయోగ్రఫీ లేదా ఆత్మకథ అంటే ఏంటి? రచయిత తన జీవితంలో చోటు చేసుకున్న అనుభవాలు, తన జ్ఞాపకాలను పుస్తక రూపంలో అందించడమే ఆటోబయోగ్రఫీ. బయోగ్రఫీ అన్నాం అనుకోండి, వేరే పర్సన్ గురించి ఆథర్ రాయడం అన్నట్టు. సో ఇక్కడ ఆటోబయోగ్రఫీ తన జీవితంలో తన జ్ఞాపకాలు, తన అనుభవాలు ఏవైతే ఉంటాయో పుస్తక రూపంలో మనకు పరిచయం చేశారు జార్జియా మెలోని. చిన్ననాటి నుండి తను పెరిగిన విధానం కానివ్వండి, పెరిగిన వాతావరణం కానివ్వండి, ఎన్నికల ప్రచార సమయంలో తను ఎదుర్కొన్న అనుభవాలు కానివ్వండి, ఇక ఫైనల్గా ఇటలీ దేశ చరిత్రలోనే మొట్టమొదటి మహిళా ప్రధానిగా రావడం కానివ్వండి, ఇవన్నిటిని కూడా ఇక యూత్కి ఇన్స్పిరేషన్గా ఉంటుంది ఈ పుస్తకంలో నేను పేర్కొన్న అంశాలు అని చెప్పేసి రిలీజ్ చేశారు. గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఎప్పుడైనా బుక్స్ అండ్ ఆథర్స్ ఈ సెగ్మెంట్లో లేదా వార్తలు నిలుస్తున్న పుస్తకాల గురించి మనం పోటీ పరీక్షల కోణంలో నేర్చుకునేటప్పుడు, గుర్తుపెట్టుకునేటప్పుడు ఆ పుస్తకం యొక్క కవర్ పేజీని ఫస్ట్ చూడండి. కవర్ పేజీని ఖచ్చితంగా చూడండి. కవర్ పేజీ పైన ఆ పుస్తకం యొక్క పేరు ఏ లాంగ్వేజ్లో ఉంటుందో అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రాన్స్లేషన్ చేయకండి. ట్రాన్స్లేషన్ చేయడం వల్ల అనువాద తప్పులు దొర్లుతాయి. అల్టిమేట్గా తెలుగు మీడియం అభ్యర్థులు లాస్ అవుతున్నారు. ప్రతిసారి మీకు చెప్తున్నాను. బుక్స్ అండ్ ఆథర్స్ సంబంధించి కానివ్వండి, సమ్మిట్స్ థీమ్స్కి సంబంధించి కానివ్వండి, డేస్ థీమ్స్కి సంబంధించి కానివ్వండి, అండ్ అట్సెట్రా ఇలాంటి టాపిక్స్ని చూస్తున్నప్పుడు కొంత జాగ్రత్త పాటించండి, ఓకేనా? సో ఇక్కడ పుస్తకం యొక్క కవర్ పేజ్. సో ఐఎమ్ జార్జియా, మై రూట్స్ మై ప్రిన్సిపల్స్ భారతదేశంలో రూపా పబ్లికేషన్స్ వారు రిలీజ్ చేస్తున్నారు. ఈ పుస్తకానికి ఫార్వర్డ్ మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇచ్చారు. అంటే ముందు మాట రాశారు, పుస్తకం యొక్క గొప్పతనాన్ని ఫస్ట్ పేజ్లో రాశారు అన్నట్టు, గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఇక ఇటలీ ప్రధాని జార్జియా మెలోని రాసిన ఆత్మకథ. మొదటగా ఈ పుస్తకం 2021లో బెస్ట్ సెల్లర్గా కూడా నిలిచిందంట. 2021లోనే, కరోనా ఆ సమయంలోనే. పుస్తకంలో మెలోని చిన్న అనుభవాలు ఏవైతే ఉంటాయో, చిన్ననాటి అనుభవాలు ఉంటాయి కదా, అండ్ కుటుంబ నేపథ్యం, రాజకీయ జీవితము, ఇవన్నీ కూడా మదర్హుడ్, ఇలాంటివన్నిటిని కూడా వివరించారు. ఎన్నికల ప్రచార సమయంలో గర్భిణిగా ఉండేనంట, సింగిల్ పేరెంట్గా ఎదుర్కొన్న సవాళ్ళను స్పష్టంగా వివరించారు. ఈ సవాళ్ళు అనేవి నా జీవితంలో నేను ఎదుర్కొన్నాను,
మీ జీవితంలో కూడా ఎలాంటి సవాళ్ళు ఉన్నప్పుడు వాటికి ఎదురొడ్డి విజయం సాధించాలి, మీకు ఒక ఇన్స్పైరింగ్గా ఉంటుంది ఈ పుస్తకంలోని నా అనుభవాలు అని చెప్పేసి రిలీజ్ చేశారు. ఓకేనా, సరిపోతుంది. రైట్. ఇక ఇటలీ దేశ చరిత్రలోని మొట్టమొదటి మహిళా ప్రధాని జార్జియా మెలోని గారు కదా, ప్రస్తుతం కూడా తనే ఉన్నారు. తనకు సంబంధించిన పొలిటికల్ పార్టీ ఏంటంటే బ్రదర్స్ ఆఫ్ ఇటలీ, గుర్తుపెట్టుకోండి. వాస్తవానికి మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోని ప్రతిరోజు చూస్తున్న అభ్యర్థి లేదా అభ్యర్థులు మీరు ఖచ్చితంగా గమనించాల్సిన అంశం ఏంటంటే, నేను ఏదైనా ఒక టాపిక్ చెప్తున్నప్పుడు ఆ టాపిక్కి సంబంధించి వేటిపైన ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాను, వాటిని గమనించండి. ఉదాహరణకి వివిధ దేశాలకు సంబంధించి దేశాధ్యక్షులు కానివ్వండి, లేదా ఆ దేశాలకు సంబంధించిన ప్రధాని అటువంటి వారు కానివ్వండి, వార్తల్లోకి వచ్చినప్పుడు వాళ్ళకి సంబంధించిన పొలిటికల్ పార్టీ పేరు కూడా నేను చెప్తున్నాను. మీరు అబ్జర్వ్ చేయండి. ఎందుకు అంటే గత అనుభవాలు 2024 ఇయర్ ఎండింగ్లో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎగ్జామినేషన్స్లో టీజీపీఎస్సీ వారు కండక్ట్ చేసిన ఎగ్జామినేషన్స్లో ఒక క్వశ్చన్ అడిగారు. ఉదాహరణకు చెప్తాను. శ్రీలంక ప్రస్తుత అధ్యక్షుడు అనుర కుమార దిశనాయకే, తన రాజకీయ పార్టీ ఏంటి అని అలాంటి క్వశ్చన్స్ అడిగారు. కాబట్టి రానున్న రోజుల్లో కూడా అలాంటి క్వశ్చన్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి ముందు జాగ్రత్తగా మీకు ఎవరైనా ఒక దేశ అధ్యక్షుడు కానీ దేశ ప్రధాని గారు కానీ వార్తల్లోకి వస్తే వాళ్ళ పొలిటికల్ పార్టీ గురించి కూడా చెప్తున్నాను. ఇక ఇటలీ దేశ చరిత్రలో మొట్టమొదటి మహిళా ప్రధానిగా జార్జియా మెలోని అన్నాను కదా, 2022 సంవత్సరంలో తాను ఎన్నికయ్యారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సరిపోతుంది. ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ అక్టోబర్ 3, 2025 జిఎస్టీకి సంబంధించి, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్కి సంబంధించి ఏదైనా ఒక టాపిక్ని మనం నేర్చుకునేటప్పుడు దానికి సంబంధించిన బేసిక్స్ నేర్చుకోవాలి. ఆ టాపిక్ని కన్సర్న్ సబ్జెక్ట్తో లింక్ చేసుకోవాలి. ఈ విధమైన స్ట్రాటజీతో మన ప్రిపరేషన్ కనుక కొనసాగితే ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో కూడా మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతాము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే జిఎస్టీ మనం ఏ సబ్జెక్ట్లో భాగంగా నేర్చుకోవచ్చు? ఎకానమీలో భాగంగా కరెంట్ ఎకానమీగా చూడవచ్చు. వర్తమాన అంశము జిఎస్టీ వస్తు సేవల పన్ను. జిఎస్టీ అనేది ఏ రకమైన పన్ను అంటారు? ఒక పరోక్ష పన్ను, ఇండైరెక్ట్ ట్యాక్స్, పరోక్ష పన్ను. మనము ఎకానమీ సబ్జెక్ట్లో భాగంగా ట్యాక్స్ సిస్టమ్ పన్ను వ్యవస్థ గురించి నేర్చుకునేటప్పుడు 2 రకాల పన్నుల గురించి వింటాము. డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ అంటే ప్రత్యక్ష పన్ను, ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే పరోక్ష పన్ను. డైరెక్ట్ ట్యాక్సెస్కి ఎగ్జాంపుల్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్ అండ్ ఎట్సెట్రా. అదే ఇండైరెక్ట్ ట్యాక్స్, పరోక్ష పన్నుకు ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే జిఎస్టీ. ఇటీవల జిఎస్టీ గురించి తరచు మనం వార్తలు చూస్తున్నాం. రానున్న ఏ పోటీ పరీక్షను కూడా జిఎస్టీకి సంబంధించి క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ని ఎక్స్పెక్ట్ చేయకండి. సో జిఎస్టీ పరోక్ష పన్ను. మరి అటువంటి జిఎస్టీని ప్రపంచంలో అమలు చేసిన మొట్టమొదటి దేశం ఏదంటే ఫ్రాన్స్. పక్కన పెట్టేస్తే మరి భారతదేశంలో జిఎస్టీని అమలు చేయడానికి మన దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంను సవరించడం జరిగింది. ఏ రాజ్యాంగ సవరణ అంటే 101వ రాజ్యాంగ సవరణ చట్టం. దేనికి సంబంధించింది అంటారు? జిఎస్టీకి సంబంధించి. ఈ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఒక ఆర్టికల్ గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్టికల్ 279 క్యాపిటల్ ఏ. ఆర్టికల్ 279A జిఎస్టీ కౌన్సిల్ అనే ఒక అంశాన్ని తెలుపుతుంది. జిఎస్టీ కౌన్సిల్ ఒక రాజ్యాంగబద్ధ సంస్థగా పనిచేస్తుంది. జిఎస్టీ కౌన్సిల్కి ఎక్స్ అఫిషియో చైర్పర్సన్గా ఫైనాన్స్ మినిస్టర్ గారు విధులు నిర్వర్తిస్తారు. భారతదేశంలో జిఎస్టీ స్లాబ్స్ని నిర్ణయించేది జిఎస్టీ కౌన్సిల్. జిఎస్టీ స్లాబ్స్ ఏ విధంగా ఉండాలి, ఏ స్లాబ్ పరిధిలోకి ఏ వస్తువులు ఏ సేవలు రావాలని అంతిమ నిర్ణయం ఈ కౌన్సిలే తీసుకుంటుంది. ఇక జిఎస్టీ మన భారతదేశంలో ఎప్పుడు అమల్లోకి వచ్చింది అంటే జూలై 1, 2017. జూలై 1, 2017. గతంలో జిఎస్టీ స్లాబ్స్ ఏ విధంగా ఉండే అంటే 0%, 5%, 12%, 18%, 28%గా ఉండేవి. ఇక జిఎస్టీలో రీఫార్మ్స్ వచ్చినాయి. జిఎస్టీ 2.0 మనం రీసెంట్గా చూసాము. సెప్టెంబర్ 22, 2025 నుండి జిఎస్టీ స్లాబ్స్లో మార్పులు రావడం జరిగింది. అందులో 5% ఒకటి కంటిన్యూ చేస్తున్నారు, 18% ఒకటి కంటిన్యూ చేస్తున్నారు, అండ్ సిన్ గుడ్స్ సంబంధించి 40% ఇంట్రొడ్యూస్ చేశారు. గుర్తుపెట్టుకోండి. ఇక జిఎస్టీకి సంబంధించి ఎవ్రీ మంత్ కూడా వసూళ్లు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి మనం గణాంకాలు చూస్తాము. జిఎస్టీ వసూళ్ల గణాంకాలు. మరి గడిచిన నెల
గడిచిన నెల అంటే సెప్టెంబర్ 2025 నెలకి గాను జిఎస్టీ రూపంలో మన భారతదేశంలో ఎంత వసూలైనాయట అంటే 1.89 lakh crore రూపీస్ అంట. 1.89 lakh crore రూపీస్. గుర్తుపెట్టుకోండి, జిఎస్టీ రీఫార్మ్స్ అమల్లోకి వచ్చిన మొట్టమొదటి నెలలో గుర్తుపెట్టుకోండి రీఫార్మ్స్. ఇక అబ్జర్వ్ చేస్తే మరి అత్యధిక జిఎస్టీ వసూళ్లు ఏ నెలలో నమోదైనాయి అంటే ఏప్రిల్ 2025 గాను నమోదైనాయి. 2.37 lakh crore రూపీస్, హైయెస్ట్ జిఎస్టీ కలెక్షన్స్ ఫర్ సింగిల్ మంత్. గుర్తుపెట్టుకోండి. ఇక 2024-25 ఆర్థిక సంవత్సరం మొత్తాన్ని తీసుకుంటే అంటే లాస్ట్ ఫినాన్షియల్ 2024-25 ఆర్థిక సంవత్సరంలో వసూలైన మొత్తం జిఎస్టీ ఎంత అంటే 22 lakh crore రూపీస్ అని గుర్తుంచుకోండి అరౌండ్. ఓకేనా, ఈ విధంగా ఎగ్జామినేషన్లో అడుగుతారు, ఫోకస్ చేయండి. ఓకేనా, ఇక గడిచిన నెల సెప్టెంబర్ సంబంధించి ఈ విధంగా ఉంది. ఎనఫ్. ఓకేనా, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి కన్సర్న్ సబ్జెక్ట్ సంబంధించి ఈ పాయింట్స్ అడగవచ్చు. ఇక కరెంట్ ఎకానమీ సంబంధించి కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ పాయింట్ పైన అడగవచ్చు. ఎనఫ్, రైట్. ఓకేనా, వన్ నేషన్ వన్ ట్యాక్స్, రైట్. ఇక జిఎస్టీకి సంబంధించి రీఫార్మ్స్లో భాగంగా ఆగస్టు 15, 2025 రోజున ఎర్రకోట నుండి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇచ్చిన ప్రసంగంలో జిఎస్టీ రీఫార్మ్స్ గురించి ప్రస్తావించారు. ఆ తరువాత మంత్రిమండలి సమావేశమై నిర్ణయం తీసుకున్నారు. ఫైనల్గా రీసెంట్గా 56th జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ జరిగింది కదా, అందులో ఇక జిఎస్టీ రిఫార్మ్స్కి ఆమోదం జరిగింది. 5%, 18% అనేది. ఇక సెప్టెంబర్ 22, 2025 నుండి జిఎస్టీ రీఫార్మ్స్ అమల్లోకి వచ్చినాయి. గుర్తుపెట్టుకోండి, సెప్టెంబర్ 22, 2025. ఓకేనా, సో రైట్. ఇక సెకండ్ టాపిక్ వచ్చేసి ఐసిఏఓ కౌన్సిల్కి తిరిగి ఎన్నికైన భారత్ ఫర్ ద టర్మ్ 2025-2028. ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్. ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ఇది ఒక అంతర్జాతీయ సంస్థ. ఏదైనా ఒక అంతర్జాతీయ సంస్థ గురించి మనం చూస్తున్నప్పుడు దానికి సంబంధించిన బేసిక్ చూడాలి. ఈ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం మాంట్రియల్, కెనడా కేంద్రంగా పనిచేస్తుంది. ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ అంటే అంతర్జాతీయ స్థాయిలో పౌర విమానయాన రంగానికి సంబంధించిన ఒక సంస్థ. వారి గైడ్లైన్స్ మేరకే వివిధ దేశాల్లో విమానయానం అనేది జరుగుతూ ఉంటుంది. రెగ్యులేషన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా. మరి ఆ సంస్థకి సంబంధించి పార్ట్ 1 అని, పార్ట్ 2 అని, పార్ట్ 3 అని కేటగిరీస్ ఉంటాయి. అందులో పార్ట్ 2లో భారత్ సభ్యత్వ దేశంగా తిరిగి ఎన్నికైంది. ఏ కాలానికి గాను అంటారు, 2025 నుండి 28 వరకు భారత్ సభ్యత్వం అనేది కొనసాగుతుంది. ఎనఫ్. ఇక భారతదేశంలో పౌర విమానయాన రంగానికి సంబంధించి రెగ్యులేషన్స్ ఏ శాఖ పరిధిలో పనిచేస్తాయి అంటే మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్. ప్రస్తుతం కింజరపు రామ్మోహన్ నాయుడు గారు, మన తెలుగు వ్యక్తి, కేంద్ర మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక డిపార్ట్మెంట్ వచ్చేసి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వారు కీలకం, గుర్తుంచుకోండి. ఇటీవల 42వ ఐసిఏఓ అసెంబ్లీ లేదా సమావేశం మాంట్రియల్ హెడ్ క్వార్టర్లో జరిగింది. ఈ సందర్భంగా భారతదేశం మరొకసారి ఐసిఏఓ కౌన్సిల్ పార్ట్ 2 సభ్యత్వానికి 2025-28 కాలానికి గాను ఎన్నికైంది. ఇది అంతర్జాతీయ పౌర విమానయానంలో భారత్ యొక్క గ్లోబల్ ప్రాముఖ్యత, ప్రపంచ ప్రాముఖ్యతను తెలుపుతుంది. ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ఐక్యరాజ్య సమితికి సంబంధించి అనుబంధంగా ప్రత్యేకంగా పనిచేస్తోంది. 1944లో చికాగో కన్వెన్షన్ ద్వారా ఏర్పాటైన సంస్థ ఇది. ఇక ప్రధాన కార్యాలయం మాంట్రియల్, కెనడా. ప్రస్తుతం సభ్య దేశాలు 193. ఓకేనా, రైట్. పార్ట్ 1 కంట్రీస్ అంటే ఏంటి, పార్ట్ 2 అంటే ఏంటి, పార్ట్ 3 ఏంటి, ఇవి ఎగ్జామినేషన్ అడగరు, కాకపోతే చూడండి. ఇక ఐసిఓ యొక్క ముఖ్య ఉద్దేశాలు అంతర్జాతీయ విమాన ప్రమాణాల రూపకల్పన, సామరస్యానికి దోహదము. ఇటీవల డీజీసీఏకి ఐసిఏఓ నుండి ఒక సర్టిఫికేట్ వచ్చిందని మనం లాస్ట్ 1 వీక్లో డిస్కస్ చేస్తాం. అవన్నీ లింక్ చేసుకోండి. ఓకేనా, సరిపోతుంది. సో చికాగో కన్వెన్షన్ 1944. ఓకేనా, ఇక మొట్టమొదటి, తొలి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనం సూపర్లేటివ్స్గా డిస్కస్ చేస్తున్నాం. సూపర్లేటివ్స్. ఇక్కడ ఒక సూపర్లేటివ్ టాపిక్. ఆ టాపిక్ ఏంటంటే ఫస్ట్ అజ్యూర్డ్ ట్రాన్సిట్ టైం ట్రైన్ లేదా రైల్ వార్తల్లోకి వచ్చింది. అజ్యూర్డ్ ట్రాన్సిట్ టైం అంటే నిర్దేశిత సమయంలో
రవాణా పూర్తి చేసే ఒక రైలు. విదిన్ ద టైం ఫ్రేమ్ అనేది ఫస్టే ఉంటుంది, డిసైడ్ చేస్తారు. ఆ టైంలోనే సరుకు రవాణా అనేది జరిగిపోతుంది. అలా భారతదేశంలోనే మొట్టమొదటి అజర్డ్ ట్రాన్సిట్ టైం కంటైనర్ ట్రైన్ అనేది ప్రారంభమైంది ఇండియన్ రైల్వేస్ పరిధిలో. ఏ లైన్ మధ్య అంటారు అంటే ఏ రెండు ప్రాంతాలను కలుపుతూ అంటారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఢిల్లీ కోల్కతా మధ్య భారతదేశంలోని తొలి అజర్డ్ ట్రాన్సిట్ టైం కంటైనర్ ట్రైన్ అంటే గూడ్స్ ట్రైన్ అనేది ప్రారంభమైంది. అజర్డ్ ట్రాన్సిట్ టైం అంటే నిర్దేశిత సమయంలో సరుకు రవాణా అనేది జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇటీవల కాలంలో రైల్వేస్కి సంబంధించి మనం చాలా అంశాలు ఇటువంటివి చూస్తున్నాం, ప్రత్యేకంగా ఫోకస్ చేయండి. ప్రస్తుతం రైల్వే శాఖ మంత్రిగా, కేంద్ర మంత్రిగా అశ్విని కుమార్ వైష్ణవ్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. రైల్వే సంబంధించి వందే భారత్ అనే అంశం తరచూ వార్తల్లోకి వస్తుంది, బుల్లెట్ ట్రైన్ అనే అంశం తరచూ వార్తల్లోకి వస్తుంది. వీటిపైన కూడా ప్రత్యేక అంశాలు మనం చూస్తున్నాం. ఉదాహరణ చెప్పాలంటే వందే భారత్ ట్రైన్ అత్యంత పొడవైన మార్గంతో ఇటీవల ప్రారంభమైంది. మహారాష్ట్రలో పూణే, నాగ్పూర్ ప్రాంతాన్ని కలిపే ఆ రైల్ లింక్ ఏదైతే ఉంటుందో ఇప్పటివరకు వందే భారత్ ట్రైన్స్లోనే అత్యధిక దూరం ప్రయాణించే లింక్, అటువంటివి చూడాలి మనము. అండ్ రైల్వేస్కి సంబంధించి సూపర్లేటివ్స్, అత్యంత ఎత్తైన వంతెన, ఇలాంటివి ఏవైతే ఉంటాయో చూడండి. ఓకేనా? సో భారత రైల్వేలు లాజిస్టిక్స్ రంగము, లాజిస్టిక్స్ అంటే సరుకు రవాణాకు సంబంధించి కీలకమైన కొత్త పథకాన్ని ప్రారంభించినాయి. ప్రమాణిత రవాణా సమయం అజర్డ్ ట్రాన్సిట్ టైంతో నడిచే మొదటి కంటైనర్ ట్రైన్ సర్వీస్ని ప్రారంభించారు. ఏ రెండు ప్రాంతాలను కలిపే మార్గం అంటే ఢిల్లీ కోల్కతా. సో అజర్డ్ ట్రాన్సిట్ టైం కంటైనర్ ట్రైన్ సర్వీస్. ఓకేనా? సో ఢిల్లీ నుండి కోల్కతా వరకు రూట్ ఆగ్రా, కాన్పూర్ ద్వారా వెళ్ళిపోతుంది. ఇక ఏ సంస్థ పరిధిలో అంటే ఇండియన్ రైల్వేస్ పరిధిలోనే, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పరిధిలో. ఓకేనా? సో ప్రయాణ సమయం వచ్చేసేసి 120 గంటల 5 రోజుల్లోపు చేరడం గ్యారంటీ. అజర్డ్ ట్రాన్సిట్ టైం 5 రోజుల్లో చేరుతుందంట. ఓకేనా? సరిపోతుంది. ఇక సమయానుకూల డెలివరీతో కార్గో సేవలను నమ్మదగినవిగా మార్చడం అన్నట్టు. ఉదాహరణ కొన్ని సందర్భాల్లో మనం ఏదన్నా సరుకుని పంపాలి ఒక ప్రాంతానికి అనుకుంటే ఖచ్చితంగా ఈ టైంలో వెళ్తుంది అని ఎవరు చెప్పలేరు. అన్నీ అనుకూలిస్తే అనుకున్న సమయానికి వెళ్తుంది. ఏదైనా అనుకోని విపత్తు సంభవించినప్పుడు లేదా అనుకోని ప్రమాదం సంభవించినప్పుడు డిలే అనేది జరుగుతుంది. ఇప్పుడు ఎలాంటి పరిస్థితి ఉన్నా కూడా మనం ఫస్టే అనుకోవచ్చు, ఎస్ విదిన్ 5 డేస్లో నేను పంపించే ఈ సరుకు అనేది అక్కడికి వెళ్తుంది. అలా ఓకేనా? రైట్. సో కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. మీకు ఏదైనా ఒక టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు దానికి సంబంధించిన బేసిక్స్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇవన్నీ కూడా ఆ టాపిక్ని కన్సర్న్ సబ్జెక్ట్ లింక్ చేస్తున్నాను. అండ్ మీకు ఇక్కడ ప్రతిరోజు కూడా సాయంత్రం 7 గంటలకు వీడియో అందిస్తున్నాను కదా, అందులో చెప్తున్న ప్రతి టాపిక్కి సంబంధించిన కంటెంట్ ఏదైతే ఉంటుందో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ విత్ PDF డౌన్లోడ్ ఆప్షన్తో మన యాప్లో అందుబాటులో ఉంటుంది. జీవీకే స్టడీ సర్కిల్ యాప్. జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఈరోజే ఇన్స్టాల్ చేసుకోండి. యాప్లో అన్ని కోర్సుల పైన కూడా ఈ పండుగ సందర్భంగా భారీ ఆఫర్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. సో వెరీ సూన్ ఆఫర్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి. ఓకేనా? అందులో డైలీ సి అనే కోర్సులో ఈ PDF అంతా ఉంటుంది. శాంపుల్ PDFs కొన్ని ఉన్నాయి, చూడండి. ఓకేనా? రైట్. సో కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ 1988లో ఏర్పాటైంది. దేశవ్యాప్తంగా ఇంటర్డొమల్ కంటైనర్ ట్రాన్స్పోర్ట్ను అభివృద్ధి చేయడము. రైట్. ఇక ఒక సదస్సు వార్తల్లోకి వచ్చింది. దుబాయ్ వేదికగా జరిగిన సదస్సు. ఏదైనా ఒక సమ్మిట్ అంతర్జాతీయ ప్రాముఖ్యతతో వార్తల్లోకి వచ్చినప్పుడు లేదా మన జాతీయ స్థాయిలో ప్రాముఖ్యతతో వార్తల్లోకి వచ్చినప్పుడు ఫస్ట్ ఏం చేస్తారంటే ఆ సదస్సు యొక్క లేదా సమ్మిట్ యొక్క పేరేంటో చూడండి. సెకండ్ వచ్చేసేసి ఆ సమ్మిట్ ఎక్కడ జరిగింది లేదా జరగబోతుంది. అఫీషియల్గా షెడ్యూల్ ఫిక్స్ అయితే ఎక్కడ జరగబోతుంది, ఎప్పుడు జరగబోతుందో కూడా చూడాలి. నెక్స్ట్ వచ్చేసి ఆ సదస్సును నిర్వహించేవారు లేదా నిర్వహిస్తున్నవారు లేదా నిర్వహించిన వారెవరు, ఆ సదస్సు యొక్క థీమ్ ఏంటి. థీమ్ని చూస్తున్నప్పుడు ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకోవాలి. ఇక ఫైనల్గా 8వ ఎడిషన్ ఈ సంవత్సరం జరుగుతున్న సదస్సు డేట్స్ ఏంటి, ప్రత్యేకతలు ఏంటో చూస్తే సరిపోతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 11th వరల్డ్ గ్రీన్ ఎకానమీ సమ్మిట్. సో వరల్డ్ అనే వర్డ్ ఉంది ఇక్కడ, అంటే ప్రపంచ స్థాయిలో సిగ్నిఫికెన్స్ ఉంది, అంటే అంతర్జాతీయ సదస్సు. 11వ ఎడిషన్ గ్రీన్ ఎకానమీ సమ్మిట్. గ్రీన్ ఎకానమీ సమ్మిట్ అనేది ఎక్కడ అంటే దుబాయ్. దుబాయ్ ఎక్కడ ఉంది? UAEలో ఉంది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. UAE అంటే గ్రూప్ ఆఫ్ 7 ఎమిరేట్స్, అందులో ఒకటి దుబాయ్. ఓకేనా? మరి ఈ సదస్సు అక్టోబర్ 1, 2 2 రోజుల పాటు జరిగింది.
2 రోజుల పాటు నిన్నటితో ముగిసింది. అక్టోబర్ 1, 2 2 రోజుల పాటు జరిగింది. మరి ఈ సదస్సుకి సంబంధించి నిర్వహించిన వారెవరని అడగవచ్చు. దుబాయ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అథారిటీ, దుబాయ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అథారిటీ అండ్ డబ్ల్యూఓ ఈ సదస్సు జరిగింది. లక్ష్యం ఏంటంటే గ్రీన్ ఎకానమీ. ప్రస్తుతం ప్రపంచంలో గ్రీన్ ఎకానమీ పైన మనం ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాము. సో గ్రీన్ ఎకానమీకి మారేందుకు అంతర్జాతీయ సహకారాన్ని, వివిధ దేశాల మధ్య సహకారాన్ని ప్రోత్సహించడంలో భాగంగా ఇక మొట్టమొదటి సదస్సు ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 2014లో. ఈ సంవత్సరం ఎన్నవ ఎడిషన్ అంట? 11వ ఎడిషన్ అంట. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరి ఈ సంవత్సరం జరుగుతున్న సదస్సు యొక్క థీమ్ 11th వరల్డ్ గ్రీన్ ఎకానమీ సమ్మిట్ యొక్క థీమ్ ఏంటి అంటే ఇన్నోవేటింగ్ ఫర్ ఇంపాక్ట్, యాక్సలరేటింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ ద గ్రీన్ ఎకానమీ. సో డెఫినెట్గా ఇంగ్లీష్లోనే గుర్తుపెట్టుకోవాలి, ట్రాన్స్లేషన్ చేయకండి. ఓకేనా? దాదాపు 3300 మందికి పైగా హాజరయ్యారు. 30 దేశాల నుంచి పాలసీ మేకర్స్ కానివ్వండి, వ్యాపారవేత్తలు కానివ్వండి, పెట్టుబడిదారులు కానివ్వండి, ఆవిష్కర్తలు కానీ రావడం జరిగింది. ఈ సమ్మిట్ వెటెక్స్ 2025 వాటర్, ఎనర్జీ, టెక్నాలజీ, ఎన్వైర్న్మెంట్ ఎగ్జిబిషన్తో కలిసి నిర్వహించబడింది. రైట్? సో ఇది పరిశ్రమ, పాలసీ, పెట్టుబడి, పర్యావరణ రంగాల ప్రతినిధులను ఒకే వేదికపైకి చేర్చిన ఒక సదస్సు. రైట్? సరిపోతుంది. ఓకేనా? టెక్నాలజీ ఇంటిగ్రేషన్ విషయంలో, పాలసీ ఫ్రేమ్వర్క్స్ విషయంలో, క్లైమేట్ ఫైనాన్స్ విషయంలో, యూత్ పార్ట్నర్షిప్, ఇవన్నిటి విషయంలో ఈ సదస్సు అనేది కీలకంగా మారింది. రైట్? ఇక కొన్ని అవగాహన కార్యక్రమాలు కానివ్వండి, కొన్ని ఇనిషియేటివ్స్ కానివ్వండి వార్తల్లోకి వచ్చినాయి, అవి ఏంటో చూద్దాము. సో యూనిసెఫ్, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్, యూనిసెఫ్ అంటాము. న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ, అంతర్జాతీయ సంస్థ, ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేస్తున్న సంస్థ. యూనిసెఫ్ మొట్టమొదటిసారి మన భారతదేశంలో బాలల పరిరక్షణ నిధిని ప్రారంభించింది. బాలల పరిరక్షణ నిధి. సో దాని యొక్క ఉద్దేశం ఏంటో చూద్దాము. సో చైల్డ్ ప్రొటెక్షన్ ఇన్నోవేషన్ ఫండ్, ఇటీవల చైల్డ్ ప్రొటెక్షన్ ఇన్నోవేషన్ ఫండ్ అనేది వార్తల్లోకి వచ్చింది. ఏ అంతర్జాతీయ సంస్థ మొట్టమొదటిసారి మన భారతదేశంలో ప్రారంభించింది అంటే యూనిసెఫ్. ఓకేనా? యూనిసెఫ్ భారతదేశంలో తొలిసారి. మరి ఈ ఫండ్, ఈ నిధి యొక్క ఉద్దేశం ఏంటంటే ఇది పిల్లల భద్రత, సంక్షేమము, సమర్థవంతమైన సేవల వినియోగం కోసం రూపొందించబడిన నూతన సాంకేతికత ఆధారిత కార్యక్రమం అంట. ఓకేనా? చైల్డ్ ప్రొటెక్షన్ ఇన్నోవేషన్ ఫండ్ ఏ సంస్థ? యూనిసెఫ్ ఇండియా. భారతదేశంలోని పిల్లల పట్ల ప్రత్యేకంగా వాళ్ళ కోసం అభివృద్ధి కార్యక్రమాల కోసం ఈ నిధిని ఉద్దేశించబడింది. పిల్లల భద్రత కోసం సిబ్బందిని నియమించడము, సామాజిక భద్రతా పథకాలు పిల్లలకు చేరేలా చేయడము, కౌమార దశ బాలికల కోసం ప్రత్యేక సహాయం అందించడము, పిల్లల ఆన్లైన్ భద్రతను లేదా సైబర్ సెక్యూరిటీకి సంబంధించి కూడా కీలకము. రైట్? సరిపోతుంది. ఇక యూనిసెఫ్ బేసిక్ పాయింట్ చూద్దాము. 1946 ఇయర్లో ఏర్పాటైన అంతర్జాతీయ సంస్థ, న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ. ప్రపంచవ్యాప్తంగా పిల్లలకు సంబంధించి వాళ్ళ ఆరోగ్యము, విద్య, రక్షణ, సంక్షేమం కోసం పనిచేసే అంతర్జాతీయ సంస్థగా చెప్పవచ్చు. ఇక భారతదేశంలో బాలల పరిరక్షణ కోసం అమలవుతున్న చట్టాలు కానివ్వండి, ఇవన్నీ కూడా చూడండి. సో పోక్సో యాక్ట్, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ 2012, బాలలపై లైంగిక నేరాలు ఉంటాయి కదా, వాటి నుండి రక్షించడానికి. అండ్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్, బేటీ బచావ్ బేటీ పడావ్, ఇటువంటివి. జూనైల్ జస్టిస్ యాక్ట్ 2015, ఇవన్నీ కూడా భారతదేశంలో పిల్లల సంరక్షణ కోసము. ఇక రాజ్యాంగంలో భాగంగా మనం ప్రత్యేకంగా ఆర్టికల్ 21A విద్యని ప్రాథమిక హక్కు అని చెప్పేసి, ఆర్టికల్ 45 ఆదేశిక సూత్రాల్లో భాగంగా చూస్తాము. 6 నుండి 14 సంవత్సరాలలోపు పిల్లలకు ప్రభుత్వం విద్యను అందించడానికి సంబంధించి. అండ్ ఆర్టికల్ 51A క్లాజ్ K గార్డియన్స్ లేదా పిల్లల సంరక్షణ ఉంటారు కదా, వారు పిల్లలకు విద్యను అందించడం ఉద్దేశించి. సో ఇటువంటిది. ఓకేనా? ఇక నెక్స్ట్ వచ్చేసి ప్రామిస్ టు చిల్డ్రన్ అనే ఒక ప్రచారము యూనిసెఫ్కి సంబంధించింది. యూనిసెఫ్, ఐసీసీ సంయుక్తంగా ఈ ఇనిషియేటివ్తో వార్తల్లోకి వచ్చింది. ప్రామిస్ టు చిల్డ్రన్ ఒక కార్యక్రమము పిల్లలకు సంబంధించింది. ఇక్కడ వేదిక ఏంటంటే ప్రస్తుతం ఐసీసీ విమెన్స్ వరల్డ్ కప్ అనేది జరుగుతోంది కదా భారత ఆతిథ్యంలో, అందులో భాగంగా అవగాహన కల్పించడము. ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ 1909 ఇయర్లో ఏర్పాటైంది. దుబాయ్ కేంద్రంగా పనిచేస్తోంది. ప్రస్తుతం ఐసీసీకి చీఫ్గా జైషా గారు విధులు నిర్వర్తిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ క్రీడను నిర్వహించేది, నియంత్రించేది ఐసీసీ. యూనిసెఫ్ సహకారంతో
ప్రామిస్ టు చిల్డ్రన్ ఒక క్యాంపెయిన్ని ప్రారంభించింది విమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ సందర్భంగా. సో ఉద్దేశం ఏంటో చూద్దాము. సో 2025 మహిళల క్రికెట్ వరల్డ్ కప్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ మరియు యూనిసెఫ్ సంయుక్తంగా ప్రామిస్ టు చిల్డ్రన్ అనే డిజిటల్ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించాయి. ఎవరెవరు గుర్తుంచుకోండి, ఐసీసీ, యూనిసెఫ్. క్రీడల ద్వారా సామాజిక న్యాయం కోసం గొంతెత్తే ప్రపంచ ప్రయత్నంగా ఇది పరిగణించబడుతుంది. సో ప్రామిస్ టు చిల్డ్రన్, ఓకేనా, ఏ సందర్భంగా ప్రత్యేకత క్రికెట్ ప్రపంచాన్ని, అభిమానులను, ఆటగాళ్లను బాలల హక్కులకు మద్దతుగా ఏకతాటిపైకి తీసుకురావడము. సో పిల్లల హక్కుల పట్ల అవగాహన కల్పించడము సరిపోతుంది, ఓకేనా. బాలల సమాన హక్కులు, అవకాశాలు కల్పించాలని యత్నంలో భాగంగా, రైట్. సో ఇందులో భాగంగా ఏ అంశాలపైన ప్రత్యేకంగా అవగాహన అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ అండ్ న్యూట్రిషన్, అండ్ సేఫ్ వాటర్ అండ్ శానిటేషన్, అండ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ వైలెన్సెస్, అండ్ రైట్ టు ప్లే అండ్ గ్రో అనే అంశాల పట్ల పిల్లలకి అవకాశాలు కల్పించడము. ఇక యూనిసెఫ్కి సంబంధించి, ఐసీసీకి సంబంధించి, ఓకేనా. సో సరిపోతుంది. ఇక భూతాపం పెరిగిపోతుంది, క్లైమేట్ చేంజ్ అవుతుంది. వాతావరణ మార్పుకి కారణం ఎవరు అంటే మానవుడే. ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్, మానవుడు తన స్వలాభం కోసం, స్వప్రయోజనాల కోసం చేస్తున్న పనులు, విపరీతమైన ఎమిషన్స్, గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్కి మానవుడే కారణము. గ్రీన్ హౌస్ గ్యాసెస్ లీడింగ్ టు గ్లోబల్ వార్మింగ్, భూతాపం పెరుగుతోంది, ఫైనల్గా వాతావరణ మార్పు జరుగుతుంది. అల్టిమేట్గా కన్సిక్వెన్స్ చూస్తున్నాం, ఇంపాక్ట్ ఎలా ఉంటుంది. ప్రపంచంలో చాలా దేశాలు ఇటీవల వార్తల్లోకి వచ్చినాయి, తువాలు తుడుచుకుపెట్టుకుపోతుంది, అతి త్వరలో మునిగిపోతుంది తువాలు. ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ డిజిటల్ కంట్రీగా వార్తల్లోకి వచ్చింది. అండ్ ఇండోనేషియా రాజధాని మార్పు జకర్తా నుండి నుసంతరాకి, ఇటువంటివి చూస్తున్నాము. వన్వాటు ఇటీవల పర్యావరణ సమస్యను ఎదుర్కొంటూ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ని ఆశ్రయించింది. ఇవన్నీ టాపిక్స్ మనం డిస్కస్ చేశాము. ఇక భూతాపంతో పంట నష్టం జరుగుతోంది. ఆ పంట నష్టం ఎలా ఉందో చూద్దాము. ఒక నివేదిక, ఆహార భద్రతకు పెను సవాల్, ఆహార భద్రతకు సంబంధించి. సో క్లైమేట్ ట్రెండ్స్ రిపోర్ట్ ప్రకారం భూతాపము, వాతావరణ మార్పుల కారణంగా పంటల ఉత్పాదకత తీవ్రంగా దెబ్బతింటోంది. ఇది భారతదేశ ఆహార భద్రత, ధరల స్థిరత్వము, చిన్న రైతుల ఆదాయ భద్రతపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్నదని హెచ్చరించింది క్లైమేట్ ట్రెండ్స్ అనే ఒక రిపోర్ట్. అందులో ముఖ్యాంశాలు ఏంటంటే 2024 సంవత్సరం అత్యంత వేడిగా నమోదైన సంవత్సరము, స్వల్పకాల పంటలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇక టమాటా, ఆనియన్స్, ఆలుగడ్డ వంటి కూరగాయల ఉత్పత్తి గణనీయంగా పడిపోవడం వల్ల ధరలు భారీగా పెరిగినాయి. సో ప్రొడక్షన్ అనేది, సప్లై అనేది తగ్గింది, డిమాండ్ అనేది పెరుగుతుంది అంటే ఇన్ఫ్లేషన్కి దారి తీస్తుంది. టూ మచ్ మనీ చేజింగ్ టూ ఫ్యూ గుడ్స్. మన అవసరాలు తీరాలంటే అవసరాలకి సరిపడా ఉత్పత్తి కూడా జరగాలి. విపత్తుల వల్ల చిన్న రైతులు నష్టాల పాలవుతున్నారు, ముఖ్యంగా నిల్వ, రవాణా, బీమా సదుపాయాలు లేకపోవడం వల్ల. 2022-23లో వేడిగాలుల తీవ్రత 30 రెట్లు ఎక్కువగా నమోదైందంట. గత 40 ఏళ్లలో దేశంలోని 30% జిల్లాల్లో వర్షపాతం అస్థిరంగా మారింది. కొన్ని చోట్ల భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల తక్కువ వర్షపాతం నమోదైందంట. ఉదాహరణలు 2023లో హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో టమాటా ఉత్పత్తి 13% తగ్గింది. ఢిల్లీలో ధరలు 18 to 67 రూపీస్కి పెరిగింది. ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్లో ఆలుగడ్డల ఉత్పత్తి 7% తగ్గింది, ఓకేనా. ఇక కూరగాయల ద్రవ్యోల్బణము ఏ విధంగా ఉంది. సో వాతావరణ మార్పు ప్రభావము, భూతాపం అనేది ఆహార భద్రతకు పెను సవాలుగా మారుతోందని చెప్పేసి ఒక నివేదిక ఇచ్చిన పాయింట్స్ ఇవి. మనకు ముఖ్యంగా మెయిన్స్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి, డిస్క్రిప్టివ్ ప్యాటర్న్ ఎగ్జామినేషన్స్, అటువంటి వాటిలో మనకు ఈ డేటా అనేది ఎక్కువగా యూజ్ అవుతుంది. సో ప్రస్తుతం కాంటెంపరీగా ఉన్న రిపోర్ట్స్ నుండి గణాంకాలను కానివ్వండి, పాయింట్స్ని కానీ అడిషన్గా చేసామనుకోండి, మన ఆన్సర్ కూడా కాంటెంపరీగా ఉంటుంది, ఎక్కువ మొత్తంలో మార్క్స్ రాబట్టవచ్చు, రైట్. సో ప్రస్తుతం వర్షాధారంగా వరి సాగు చేసే 15 నుండి 40% ప్రాంతాలు 2050 నాటికి ఈ తరహా పద్ధతులకు అనుకూలం కాకపోవచ్చు అంట, రైట్. సరిపోతుంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే వాతావరణ అనుకూలత కలిగిన రకాలను రైతులు ఎంచుకోవాలి, ఓకేనా. క్లైమేట్ రెసిలియంట్ వెరైటీస్ని, గ్రీన్ హౌస్, నెట్ హౌస్ వంటి రక్షిత సాగు విధానాలను ప్రోత్సహించాలి. ఇక కోల్డ్ స్టోరేజ్, రిఫ్రిజిరేటెడ్ వాహనాలు సరఫరా గొలుసులో ఆధునికత తీసుకురావాలి, ఓకేనా, రైట్. ఇక భారతదేశానికి 2వ సముద్ర గర్భ ఖనిజ అన్వేషణ ఒప్పందం అనేది వార్తల్లోకి వచ్చింది, డీప్ సీ మినరల్ ఎక్స్ప్లోరేషన్కి సంబంధించి.
ఏ సంస్థ నుండి ఈ అనుమతులు రావడం జరిగింది, ఎందుకోసము? ఇండియన్ ఓషన్. సో హిందూ మహాసముద్రం అంటాం మనం. ఇండియా ఈజ్ క్వీన్ ఆఫ్ ఇండియన్ ఓషన్, హిందూ మహాసముద్రపు రాణి అంటాము. మరి అటువంటి ఇండియన్ ఓషన్లోని కార్ల్స్బర్గ్ రీడ్స్, ఎగ్జామినేషన్ అడగవచ్చు, వార్తలు ఇచ్చిన ప్రాంతము. కార్ల్స్బర్గ్ రీడ్స్ అనేది ఏ మహాసముద్ర ప్రాంతంలో ఉంది అంటే ఇండియన్ ఓషన్. ఆ ప్రాంతంలో పాలీమెటాలిక్ సల్ఫైడ్స్ అన్వేషణ కోసము భారతదేశము 2వ అంతర్జాతీయ ఒప్పందాన్ని ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ నుంచి పొందింది. ఓకేనా? దీంతో భారతదేశము ఈ పాలీమెటాలిక్ సల్ఫైడ్స్ అన్వేషణకు 2 ఒప్పందాలు ఉన్న ప్రపంచంలోనే తొలి దేశంగా మారింది. ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది 2వ ఒప్పందము. ఓకేనా? ఒప్పంద వ్యవధి 10,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో యుఎన్ కన్వెన్షన్ ఆన్ ద లా ఆఫ్ సీ ఆధారంగా 15 సంవత్సరాల ఒప్పందం. ఇది ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ నుండి పొందింది భారతదేశము. దేనికి సంబంధించి? ఏ ప్రాంతాల్లో అన్వేషణ కోసము. ఎనర్జీ ట్రాన్సిషన్, హైటెక్ మ్యానుఫ్యాక్చరింగ్కు అవసరమైన స్ట్రాటజిక్ మినరల్స్ను అందుబాటులోకి తేవడము. బ్లూ ఎకానమీ మరియు డీప్ ఓషన్ మిషన్లో భారత నేతృత్వాన్ని బలపరచడము. భారత సముద్ర పరిధిలో వనరుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడము. ఓకేనా? సో సరిపోతుంది. మరి మొదటి ఒప్పందం, ఇప్పుడు 2వ ఒప్పందం కదా. అలా ప్రపంచంలో 2 ఒప్పందాలు కలిగిన ఏకైక దేశం భారతదేశం కదా. మరి మొదటి ఒప్పందం ఏంటి అంటే 2016 సంవత్సరంలో సెంట్రల్ అండ్ సౌత్ వెస్ట్ ఇండియన్ రిడ్జ్ ప్రాంతంలో అన్వేషణ కోసము. ఓకేనా? సో కార్ల్స్బర్గ్ రిడ్జ్ ఇది ఇండియన్ ఓషన్లో ఉన్న ప్రధాన మిడ్ ఓషన్ రిడ్జ్ వ్యవస్థ. ఓకేనా? సరిపోతుంది. ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ 1994 ఇయర్లో ఏర్పాటైంది. కింగ్స్టన్, జమైకా హెడ్ క్వార్టర్గా కలిగి ఉంది. సో సరిపోతుంది. సభ్య దేశాలు 160 అండ్ ప్లస్. ఇక పాలీమెటాలిక్ సల్ఫైడ్స్ ఇది హైడ్రోథర్మల్ వెంట్లు ఉన్న ప్రాంతాల్లో సముద్ర గర్భంలో ఏర్పడే ఖనిజ సమ్మేళనాలు అంట. ఇక అమెరికాలో ప్రభుత్వం షట్ డౌన్ అయింది 6 ఏళ్ల తర్వాత. మరొకసారి షట్ డౌన్ 2019 తర్వాత. ఎందుకంటే అమెరికా కాంగ్రెస్లో ప్రవేశపెట్టిన బిల్లులు ఆమోదం పొందకపోవడము. ప్రభుత్వం షట్ డౌన్ అంటే ఏంటంటే ప్రజలకు కావాల్సిన నిత్యావసరాలు ఏవైతే ఉంటే అవి కంటిన్యూ అవుతాయి. ఇక నాన్ ఎసెన్షియల్ సర్వీసెస్ ఉంటాయి కదా, వాటిని నిలుపుదల. ఇప్పుడు ఎసెన్షియల్ అంటే ఏంటంటే బార్డర్ సెక్యూరిటీ కానివ్వండి, లా అండ్ ఆర్డర్ కానివ్వండి, ఇవన్నీ కొనసాగుతాయి. ఇక నాన్ ఎసెన్షియల్ సర్వీస్ అంటే ఉదాహరణకు పాస్పోర్ట్ సర్వీసెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా నిలుపుదల. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డెమోక్రాట్లు రీసెంట్గా చాలా విషయాలకు సంబంధించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారు. అందులో భాగంగా సో అమెరికాలో ప్రభుత్వం షట్ డౌన్ 6 ఏళ్ల తర్వాత మరోసారి 2025 అక్టోబర్లో అమెరికా ప్రభుత్వం మళ్ళీ మూతపడింది. గత 6 సంవత్సరాలు ఇది తొలి షట్ డౌన్ కాగా సెనెట్లో నిధుల బిల్లుకు మద్దతు లభించకపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. ఏ దేశంలో అయినా కూడా బడ్జెట్ ఆమోదం పొందితేనే, చట్టసభలో ఆమోదం పొందితేనే ప్రభుత్వ కార్యక్రమాలు అనేవి కొనసాగుతాయి. అమెరికాలో ఫెడరల్ ప్రభుత్వము షట్ డౌన్ చివరిసారిగా 2019లో జరిగింది, బిఫోర్ కరోనా. ఫెడరల్ బడ్జెట్ నిధుల బిల్లుకు సెనెట్లో సమ్మతికి నోచుకోకపోవడము, రిపబ్లికన్ పార్టీ ప్రవేశపెట్టిన బిల్లులకు కేవలము తక్కువ ఓట్లు రావడం జరిగింది. 60 ఓట్ల మ్యాజిక్ ఫిగర్ చేరకపోవడం వల్ల బిల్లులు ఆమోదం పొందలేదు. ఓకేనా? సరిపోతుంది. కోవిడ్-19 సమయంలో పెంచిన ఆరోగ్య బెనిఫిట్లు 2025 చివరిలో ముగియనుండగా వాటిని కొనసాగించాలని డెమోక్రాట్లు డిమాండ్ చేశారు. ఓకేనా? సరిపోతుంది. ఇక ప్రభావిత కార్యకలాపాలు ఏమేమి ఉంటాయని చెప్పేసి షట్ డౌన్ అంటే అమెరికా కాంగ్రెస్ అంటే వాళ్ళ పార్లమెంట్లో బడ్జెట్ బిల్లుకు ఆమోదం లభించకపోతే ప్రభుత్వానికి నిధుల సరఫరా ఆగిపోతుంది. ఆటోమేటిక్గా ప్రభుత్వ కార్యకలాపాలు ఆగిపోతాయి. ఇదే షట్ డౌన్. ఓకేనా? సో సరిపోతుంది. ఇక అన్నపూర్తి గ్రెయిన్ ఏటీఎం అనే ఒక అంశం వార్తల్లోకి వచ్చింది. ఆహార భద్రతకి సంబంధించి గ్రెయిన్ ఏటీఎం రీసెంట్గా దీనిపైన కొన్ని ఆర్టికల్స్ న్యూస్ పేపర్స్లో రాశారు. వాస్తవానికి మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, నిన్న మనము దసరా పండుగను జరుపుకున్నాము. నిన్నటి న్యూస్ పేపర్లోనే మీకు ఒక స్టేట్మెంట్ చూస్తుంటారు, ఒక ప్రకటన. సో ఈరోజు దసరా పండుగ కాబట్టి ఈరోజు మా కార్యాలయానికి సెలవు, రేపటి రోజున సంచిక వెలువడదని చెప్పేసేసి ఈరోజు ఏ న్యూస్ పేపర్ కూడా మీకు రాదు. మీరు అబ్జర్వ్ చేయండి, చాలా వరకు న్యూస్ పేపర్స్ అనేవి ఈరోజు రాలేదు. ఎందుకంటే పండుగ నింద కాబట్టి వాళ్ళు పబ్లికేషన్ అనేది చేయరు. కానీ మన క్లాస్ మాత్రం ఏ రోజు కూడా ఆపను. మీరు చూడండి, ఫెస్టివల్ ఉన్నా ఎటువంటి పరిస్థితులు ఉన్నా మీకు క్లాస్ అందిస్తూనే ఉన్నాను. అభ్యర్థులు ప్రతిరోజు నేను అందిస్తున్న క్లాస్ని చూడండి, తప్పనిసరిగా చూడండి. ఈరోజు క్లాసును ఏముంది రేపు చూద్దాంలే, ఈ 1 వీక్ క్లాస్ అన్నీ ఒక్కసారి చూద్దాంలే అనుకున్నాం అనుకోండి, మొత్తం ఒకసారి క్లబ్ అయిపోతుంది. మీరు చూసిన టాపిక్స్ గుర్తుండవు. ఏ రోజు డోసు ఆ రోజే తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా?
సో అన్నపూర్తి గ్రెయిన్ ఏటీఎం. సో ఫుడ్ సెక్యూరిటీ సంబంధించి అన్నపూర్తి అనేది భారత్లో పౌర సరఫరా వ్యవస్థ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో పారదర్శకత, సమర్థత, సౌలభ్యతను మెరుగుపరిచే ఉద్దేశంతో అభివృద్ధి చేసిన స్వయంచాలిత ధాన్య పంపిణీ యంత్రము గ్రెయిన్ ఏటీఎం. ఇది 24 గంటల పాటు లభించే రేషన్ సేవల ద్వారా ప్రాధాన్యత గల లబ్ధిదారులకు రేషన్ అందించడం లేదా బియ్యము అటువంటి ధాన్యాలు అందించడము. ఓకేనా. అన్నపూర్తి గ్రెయిన్ ఏటీఎం లక్ష్యం సబ్సిడీ ధరలతో ధాన్యాన్ని లబ్ధిదారులకు 24/7 అందించడము. సో దీన్ని అభివృద్ధి చేసిన సంస్థలు ఐక్యరాజ్య సమితి, ప్రపంచ ఆహార కార్యక్రమం, వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాము ఇండియా అండ్ భారత ఆహారం మరియు పౌర పంపిణీ విభాగము, రాష్ట్ర ప్రభుత్వాలు. రైట్. సో జాతీయ ఆహార భద్రతా చట్టం 2013. ఓకేనా. రైట్. అవినీతి నివారణ, ఈ రకమైన టెక్నాలజీతో ఆహార పంపిణీ చేస్తే అవినీతి, మధ్యవర్తుల తొలగింపు కాబట్టి అవినీతి అనేది జరగదు. రైట్. మొట్టమొదటి యంత్రం ఎక్కడ ప్రారంభమైందంటే ఆగస్టు 9, 2024 భువనేశ్వర్, ఒడిశాలో. ఓకేనా. ఇక సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, ప్రపంచంలోని ప్రతి దేశం 2015 నుండి 2030 వరకు సాధించాల్సిన లక్ష్యాల్లో సెకండ్ గోల్ ఏదైతే ఉంటుందో జీరో హంగర్ అనేది ఆహార భద్రతకు సంబంధించి మనకి ఇంపార్టెన్స్ ఇక్కడ లింక్ చేసుకోవాలి. రైట్. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ 1961 రోమ్, ఇటలీ కేంద్రంగా ఏర్పాటైంది, పనిచేస్తుంది. 2020 ఆ సమయంలో నోబెల్ పురస్కార, శాంతి పురస్కార గ్రహీత వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్. ఓకేనా. ఇక మై యూపీఎస్సీ ఇంటర్వ్యూ పోర్టల్ అనేది ప్రారంభమైంది. వాస్తవానికి నిన్నటి క్లాస్లో ఒక టాపిక్ డిస్కస్ చేసాం, దాని కంటిన్యూషన్గా అక్టోబర్ 1, 2025 నుండి అక్టోబర్ 1, 2026 వరకు యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శతాబ్ది ఉత్సవాలను మనం చూస్తున్నాం, ఇయర్ లాంగ్ సెలబ్రేషన్స్. యూపీఎస్సీ అనేది రాజ్యాంగబద్ధ సంస్థ, కాన్స్టిట్యూషనల్. రాజ్యాంగంలోని పార్ట్ 14లో ఆర్టికల్ 315 నుండి ఆర్టికల్ 323 వరకు, ఆర్టికల్ 315 నుండి ఆర్టికల్ 323 వరకు పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ గురించి చూస్తాము. అందులో యూపీఎస్సీ అనేది మనకు రాజ్యాంగబద్ధ సంస్థగా చూస్తాము. మరి యూపీఎస్సీ ఈ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఒక పోర్టల్ని ప్రారంభించింది అండ్ ఒక టెక్నాలజీ సంబంధించి వార్తల్లోకి వచ్చింది. మై యూపీఎస్సీ ఇంటర్వ్యూ అనే ఒక పోర్టల్, దాని యొక్క ఉద్దేశం ఏంటో చూద్దాము. సివిల్ సర్వీసెస్ నియామక ప్రక్రియలో పారదర్శకతను మరింత పెంచేందుకు, సో ట్రాన్స్పరెన్సీ పెంచాలి, అందులో భాగంగా యూపీఎస్సీ తాజాగా 2 కీలక మార్పులను ప్రకటించింది. ప్రస్తుతం యూపీఎస్సీకి చైర్పర్సన్గా డాక్టర్ అజయ్ కుమార్ గారు ఉన్నారు. దీనిలో భాగంగా అభ్యర్థుల కుల, ఆదాయ, వైకల్య ధృవపత్రాల పరిశీలనకు డిజిలాకర్ ద్వారా నిర్వహించనుంది. అదేవిధంగా శతాబ్దోత్సవాల సందర్భంగా మై యూపీఎస్సీ ఇంటర్వ్యూ అనే ఒక పోర్టల్ని కూడా ప్రారంభించింది. డిజిలాకర్ ద్వారా ధృవపత్రాల వెరిఫికేషన్ అనేది జరుగుతుందంట, నకిలీ ధృవపత్రాల సమర్పణను నివారించడానికి. రైట్. డిజిలాకర్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిధిలో పనిచేస్తుంది. ఓకేనా. రైట్. ఇక నెక్స్ట్ వచ్చేసి మై యూపీఎస్సీ ఇంటర్వ్యూ పోర్టల్. ఇది కొత్త పోర్టల్ ప్రారంభము యూపీఎస్సీ నుండి. లక్ష్యం విధులు నిర్వర్తిస్తున్న మరియు రిటైర్డ్ అధికారులు తమ ఇంటర్వ్యూల అనుభవాలను పంచుకునేందుకు ఇది ఒక వేదిక. అభ్యర్థులకు ప్రేరణాత్మక అంటే ఇన్స్పిరేషనల్ సంఘటనలు, సాక్షాత్కార అర్థవంతమపై అవగాహన కల్పించడం. యూపీఎస్సీ చరిత్రలో సంస్కృతిని భద్రపరచడం కోసం ఉద్దేశించబడింది. యూపీఎస్సీ 1926 ఇయర్లో స్థాపన, అక్టోబర్ 1 శతాబ్దోత్సవ సంవత్సరం 2025 to 2026 సరిపోతుంది. న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. ఇక ఈరోజు వార్తలు నిలిచిన వ్యక్తులను గనక మనం పరిశీలిస్తే పండిట్ చెన్నులాల్ మిశ్రా గారు కన్ను మూశారు. పండిట్ చెన్నులాల్ మిశ్రా గారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. తను గురువారం రోజున, నిన్నటి రోజున మరణించారు. సో తన మృతికి సంతాపాన్ని ప్రకటించారు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఎక్స్ వేదికగా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లెజెండరీ క్లాసికల్ సింగర్ పండిట్ చెన్నులాల్ మిశ్రా గారు ఓకేనా చనిపోవడం జరిగింది. రాష్ట్రపతి గారు, ప్రధానమంత్రి గారు ట్రిబ్యూట్. సో హిందుస్థానీ శాస్త్రీయ సంగీతానికి అద్భుతమైన సేవలు అందించిన ప్రముఖ గాయకుడు పండిట్ చెన్నులాల్ మిశ్రా అక్టోబర్ 2, 2025 రోజున, నిన్నటి రోజున మరణించడం జరిగింది వృద్ధాప్య అనారోగ్య సమస్యల కారణంగా. ఆయన ఖయాల్, టుమ్రీ, దాద్రా, చైత్రి, కజ్రీ, భజన్ వంటి వివిధ సంగీతాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. 1936లో ఉత్తరప్రదేశ్లో జన్మించిన వ్యక్తి ఓకేనా. ఇక తను సాధించిన పురస్కారాలు ఏంటంటే పద్మభూషణ్ వచ్చేసేసి 2010లో, పద్మవిభూషణ్ వచ్చేసి 2020లో ఓకేనా. సో తనకు సంబంధించి ఎందులో తను సిద్ధహస్తుడు అని చెప్పేసి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, మీరు ఎలా పీడిఎఫ్లో చూడవచ్చు. పర్సన్స్ ఇన్ ద న్యూస్లో ఆ పర్సన్ గురించి ఎందుకు వార్తల్లోకి వచ్చారు, ప్రత్యేకత ఏంటని అడుగుతారు.
ఇక ఇవి మీకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ నేను ఇస్తున్నాను, ఎందుకంటే కొన్ని కళల గురించి తెలియాలి. బనారస్ ఘరానా అంటే ఏంటంటే మీకు ఐడియా ఉండాలి. సో సంస్కృతిలో భాగంగా అని చెప్పేసి ఇక్కడ ఇచ్చాను. ఇక రోష్ని నాడార్ మల్హోత్రా భారతదేశంలోనే అత్యంత సంపన్న మహిళగా ఇటీవల వార్తల్లో నిలిచారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2025కు సంబంధించిన M3M హురున్ ఇండియా రిచ్ లిస్ట్ ప్రకారము HCL టెక్నాలజీస్, సో దానికి సంబంధించి శివ నాడార్ గారు ఉన్నారు కదా, శివ నాడార్ గారి కుమార్తెనే రోష్ని నాడార్. ఆ చైర్పర్సన్ ప్రస్తుతము రోష్ని నాడార్ మల్హోత్రా భారత్లోని అత్యంత సంపన్న మహిళగా గుర్తింపు పొందారు హురున్ రిచ్ లిస్ట్ ఇండియా ప్రకారము. అంతేకాదు టాప్ 10 కుబేర మహిళల్లో అతి తక్కువ వయస్సు కలిగిన మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. రోష్ని నాడార్ మల్హోత్రా భారతదేశపు అత్యంత సంపన్న మహిళ. తన ఆస్తి ఏంటంటే 2.84 lakh crore రూపీస్ హురున్ ఇండియా వారి అంచనా ప్రకారం. ఓకేనా, సరిపోతుంది. HCL టెక్నాలజీస్ చైర్పర్సన్ తను. ఓకేనా, HCL 1976 ఇయర్లో ఏర్పాటైన టెక్ సంస్థ, శివ నాడార్ గారు వ్యవస్థాపకుడు. ఓకేనా, ఇక హురున్ రిచ్ లిస్ట్ అనేది ఎవ్రీ ఇయర్ కూడా రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ ఎలాన్ మస్క్, స్పేస్ ఎక్స్ అధినేత, టెస్లా ఎలక్ట్రిక్ కార్ల అధినేత. ఇటీవల ది అమెరికన్ పార్టీ అని చెప్పేసి అమెరికాలో ఒక పొలిటికల్ పార్టీని కూడా స్థాపిస్తున్నట్టుగా ప్రకటించిన వ్యక్తి ఎలాన్ మస్క్. ప్రపంచంలో $500 బిలియన్ సంపద కలిగిన మొదటి వ్యక్తి. ప్రపంచంలో $500 బిలియన్ సంపద కలిగిన మొట్టమొదటి వ్యక్తిగా ఇటీవల ఎవరు వార్తలు నిలిచారంటే ఎలాన్ మస్క్. ఓకేనా, సో టెస్లా మరియు స్పేస్ ఎక్స్ CEO ఎలాన్ మస్క్ తన నికర ఆస్తులు $500 బిలియన్, అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం చూస్తే 41 లక్షల కోట్ల రూపాయలు మైలురాయిని అధిగమించే ప్రపంచ చరిత్రలో తొలి వ్యక్తిగా, ఇంత సంపద కలిగిన వ్యక్తిగా నిలిచారు. ఓకేనా, తనకు సంబంధించిన సంస్థలు ఏంటి? ఓకేనా, రైట్. ఎలాన్ మస్క్ యాక్చువల్గా తన మాతృదేశం ఏంటంటే దక్షిణాఫ్రికా, బట్ అమెరికాలో సెటిల్. ఓకేనా, రైట్. టెస్లా కార్ల కంపెనీ 2003లో ఏర్పాటైంది. స్పేస్ ఎక్స్ 2002లో. ప్రపంచంలో ప్రైవేట్ స్పేస్ స్టార్టప్స్లో స్పేస్ ఎక్స్ ఎప్పుడు కూడా అగ్రస్థానంలో ఉంటూ వస్తుంది. ఇక ఈరోజు ప్రశ్న ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ మరొకసారి చీఫ్ లేకుండా హెడ్లెస్గా వార్తలో నిలిచింది. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము లాస్ట్ 1 వీక్లో. 2025 సెప్టెంబర్ నెలలో పదవి విరమణ చేసిన ముఖ్య సమాచార కమిషనర్, చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఎవరు? మరి ECIC సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అనేది ఏ సంవత్సరంలో ఏర్పాటైంది? సో ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. ఇక ఈరోజు టాపిక్స్ని మనం క్విక్ రివిజన్ చేస్తే ఫస్ట్ టాపిక్ GST వసూళ్లకు సంబంధించిన గణాంకాలు. అండ్ ICAO కౌన్సిల్కి భారత్ తిరిగి ఎన్నికైంది పార్ట్ 2 కంట్రీస్ లిస్ట్లో. అండ్ ఢిల్లీ కోల్కతా మధ్య భారతదేశంలో మొట్టమొదటి అజర్డ్ ట్రాన్సిట్ టైమ్ కంటైనర్ ట్రైన్ సర్వీస్ ప్రారంభమైంది. అండ్ దుబాయ్ ఆతిథ్యంలో 11వ వరల్డ్ గ్రీన్ ఎకానమీ సమ్మిట్ అనేది నిన్నటితో ముగిసింది. ఇక భారతదేశంలో యూనిసెఫ్ బాల పరిరక్షణ నవీకరణ నిధి ఉద్దేశం ఏంటి? అండ్ ICC యూనిసెఫ్ సంయుక్తంగా ప్రామిస్ టు చిల్డ్రన్ అనే ఒక ప్రచారంతో వార్తల్లోకి వచ్చినాయి. అండ్ భూతాపంతో పంట నష్టము, ఆహార భద్రతకు పెను సవాల్ విసురుతోంది అని చెప్పేసి ఇటీవల విడుదలైన క్లైమేట్ ట్రెండ్స్ రిపోర్ట్ గణాంకాలు. అండ్ డీప్ సీ మినరల్ ఎక్స్ప్లోరేషన్కి సంబంధించి అంశము, ప్రపంచంలో 2వ అంతర్జాతీయ ఒప్పందం ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ నుండి పొందిన మొదటి దేశంగా భారతదేశం నిలిచింది. అండ్ అమెరికాలో ప్రభుత్వం షట్ డౌన్ అయింది. 2019 తర్వాత అమెరికా కాంగ్రెస్లో బిల్ అనేది ఆగిపోవడము, ఫైనల్గా షట్ డౌన్. ఇక అన్నపూర్తి గ్రెయిన్ ATM అనేది ఇటీవల వార్తల్లోకి వచ్చింది, ఒక రివల్యూషన్గా ఆహార భద్రతకు సంబంధించి. అండ్ మై UPSC పోర్టల్ ప్రారంభోత్సవము. అండ్ పండిట్ చెన్నులాల్ మిశ్రా గారు కన్నుమూశారు. సో ప్రముఖ సంగీత రంగ విద్వాంసులు. అండ్ రోష్ని నాడార్ మల్హోత్రా భారతదేశంలోనే అత్యంత సంపన్న మహిళగా చరిత్రలో నిలిచారు. ఇక ఎలాన్ మస్క్ ప్రపంచంలో $500 బిలియన్ సంపద కలిగిన మొట్టమొదటి వ్యక్తిగా నిలిచారు. ఇక ఈరోజు ప్రశ్న, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ మరొకసారి చీఫ్ లేకుండా హెడ్లెస్గా ఉంది. 2025 సెప్టెంబర్ నెలలో పదవి విరమణ చేసిన ముఖ్య సమాచార కమిషనర్, చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఎవరు? మరి ఈ సంస్థ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఏ సంవత్సరంలో ఏర్పాటైంది? అభ్యర్థులందరూ కూడా మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. GVK స్టడీ సర్కిల్ యాప్
మన యాప్లో అందుబాటులో ఉన్న ప్రతి కోర్స్ పైన కూడా భారీ ఆఫర్ అనేది అతి త్వరలో ముగియబోతోంది. సో ఈరోజు యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే అందులో కొన్ని ఫ్రీ పీడిఎఫ్స్ కూడా ఉంటాయి, శాంపుల్ పీడిఎఫ్స్, ఫ్రీ టెస్ట్లు కూడా ఉంటాయి. సో ఫ్రీ సర్వీసెస్ని కూడా అవైల్ చేసేసుకోండి. అండ్ నేను ప్రతిరోజు అడుగుతున్న ప్రశ్న ఏదైతే ఉంటుందో ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. ఓకేనా? ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, ఎటువంటి సందర్భంలో ఉన్నా కూడా ప్రతిరోజు కూడా వీడియోని చూడండి. కరెంట్ అఫైర్స్ అనేది ఒక నిరంతర నదీ ప్రవాహంలో మన ప్రిపరేషన్లో కొనసాగుతూ ఉండాల్సిందే. ఓకేనా? సో ఇక్కడ అడుగుతున్న ప్రశ్న, ప్రతిరోజు అడుగుతున్న ప్రశ్న ఏదైతే ఉంటుందో రానున్న పోటీ పరీక్షను దృష్టిలో ఉంచుకొని పలానా అంశాల నుండి తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయని వేటినైతే నేను భావిస్తున్నానో వాటినే క్వశ్చన్స్గా ఇస్తున్నాను. ప్రతిరోజు ఒకటి చెప్తున్నా. సో ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. ఇక మీరిచ్చే సపోర్ట్, ఎంకరేజ్మెంట్ ఈ వీడియోకి లైక్ రూపంలో తెలియజేయండి. మరింత ఉత్సాహంతో, మరింత ఎనర్జీతో మీకు క్లాసెస్ని అందిస్తూనే ఉంటాను. మళ్ళీ ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నాయి అనుకోండి, నో నీడ్ టు వర్రీ, రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేస్తాను. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.